ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం 2024 జనవరిలో ప్రారంభించిన ఒక మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్. ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలోని రెడ్ కారిడార్ ప్రాంతంలో నక్సలైట్ తిరుగుబాటును అంతమొందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కాగార్ అనే పేరు అంటే అంచు లేదా చివరి మిషన్. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సైనిక బలం అధునాతన సాంకేతిక మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. ఈ ఆపరేషన్ ఆదివాసీ సమాజాలపై తీవ్ర ప్రభావం చూపడం మరియు మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో భూస్వాములపై రైతులు తిరుగుబాటుగా ప్రారంభమైన నక్సలిజం మార్కిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతంపై ఆధారపడి గెరిల్లా యుద్ధం ద్వారా రాష్ట్రాన్ని అధిగమించడానికి సాయుధ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ ఉద్యమం భూ సంస్కరణలు, ఆర్థిక అసమానతలను ఎదిరించడం మరియు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుంది. కానీ భారత ప్రభుత్వం దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తుంది. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ లోని బస్తర్, మహారాష్ట్రలోని గదిర్ చోలి, జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ మరియు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రీకృతమై 1,00,000 మందికి పైగా సిబ్బందిని ఉపయోగిస్తుంది. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, తెలంగాణ గ్రేహౌండ్స్ మరియు రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఆపరేషన్ 4 విధానాలను అనుసరిస్తుంది. మావోయిస్టు ప్రాంతాలలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటు చేయడం, 612 బలవర్ధిత పోలీస్ స్టేషన్ల నిర్మాణం, డ్రోన్లు, AI, శాటిలైట్ ఇమేజరీ వంటి అధునాతన సాంకేతికత ఉపయోగం, మావోయిస్టులను లొంగిపోయేలా ప్రోత్సహించే ఉదార విధానం. గత దశాబ్దంలో 7,500 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదికలు తెలిపాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే కీలక దశ ఏప్రిల్ 21, 2025న ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రేగుట్టలు హిల్స్ లో ప్రారంభమైంది. మే 19, 2025న నారాయణపూర్ లోని అబుజ్ మద్ ప్రాంతంలో 50 గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు, అందులో సిపిఐ జనరల్ సెక్రటరీ నంబల కేశవరావు హతమయ్యారు. బసవరాజుపై 1.5 కోట్ల బహుమతి ఉంది మరియు ఈ ఎన్కౌంటర్ లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వ్యూహాత్మక పత్రాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ఇది మావోయిస్టు నాయకత్వానికి పెద్ద దెబ్బగా పరిగణించబడింది. 2024లో 287 మంది మరియు 2025లో 150 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఈ విజయాలను నక్సల్ ముక్త భారత్ దిశగా ఒక అడుగుగా ప్రశంసించారు. అయినప్పటికీ ఆపరేషన్ కగార్ ఆదివాసీలపై దాడులు, నకిలీ ఎన్కౌంటర్లు మరియు ఖనిజ సంపద కోసం భూమిని స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేట్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విరిసం, సిపిఎం వంటి సంస్థలు ఈ ఆపరేషన్ ను ఆదివాసీలపై యుద్ధంగా అభివర్ణించాయి, శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి. నారాయణపూర్ లో మే 2025లో జరిగిన ఒక ఘటన సిపిఎం నాయకులు సామూహిక హత్యగా పిలిచి న్యాయ విచారణ కోరారు. ఆదివాసీ హక్కుల కార్యకర్తలు ఈ ఆపరేషన్ ద్వారా ఆదివాసీల భూములను కార్పొరేట్ సంస్థల కోసం స్వాధీనం చేస్తున్నారని, దీనివల్ల ఆదివాసీల జీవనోపాధి మరియు హక్కులు దెబ్బతిన్నాయని వాదిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతం ఏటా 25,000 నుంచి 30,000 కోట్ల విలువైన ఖనిజ ఉత్పత్తిని అందిస్తుంది. ఇది కార్పొరేట్ ఆసక్తులకు కేంద్రంగా ఉంది. ఈ ఆపరేషన్ లో ఒక్కో మావోయిస్టు చంపడానికి 25 లక్షల వరకు బహుమతులు ప్రకటించడం కూడా అధిక శక్తి వినియోగానికి దారితీస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ హత్యలను నిరసిస్తూ దండ కారణ్యంలో ఆదివాసీలు మరియు మావోయిస్టులు ప్రజలపై యుద్ధంగా ఈ ఆపరేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఇది వనరుల స్వాధీనానికి దారితీస్తుందని ఆరోపిస్తున్నారు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించకపోతే తిరుగుబాటు మళ్లీ ఉద్భవించే ప్రమాదం ఉందని విమర్శలు హెచ్చరిస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.